తిరుపతిలో అప్పుడే పొత్తు లెక్కలు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో భారీ ఎత్తున ప్రజలు పోటెత్తి మరీ ఓటేశారు. కనీ విని ఎరగని రీతిలో పోలింగ్ నమోదైంది. దీంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. 70 నుంచి 75% మధ్య పోలింగ్ నమోదై ఉంటే అది కూటమికి ప్లస్ అని చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ 80% దాటిన దర్మిలా ఎవరు గెలుస్తారనే విషయంపై సందేహాలు ముసురుకున్నాయి. సరే, ఈ ఫలితం ఏంటనేది జూన్ 4న తేలిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అభ్యర్థుల పరేషాన్ పట్టుకుంది. ఎవరు గెలిచినా ఎవరుడినా అభ్యర్థుల విషయంలో పార్టీలకు కొన్ని అనుమానాలున్నాయి. ఉదాహరణకు టీడీపీ నేతృత్వంలో కూటమి గెలిస్తే ఏం జరుగుతుందంటే వైసీపీ నుంచి గెలిచిన వారిలో సగం మంది వరకు ఆ పార్టీలోకి జంప్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు ఆయా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. తమపై కేసులు పెడతారనే భయం వైసీపీ నేతలను వెంటాడుతుంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు చాలా లోతుగా ఫలితాలపై అంచనాలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ గెలిచినా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వస్తుండడం గమనార్హం. వైసీపీ వచ్చినా తమపై కేసులు పెట్టి వేధిస్తారని కొందరు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి వారు కూడా వైసీపీలోకి టచ్లో ఉన్నారు. అందుకే ఫలితంపై ఎవరూ మాట్లాడడం లేదు, పైగా మౌనంగా ఉన్నారు. ఈ పరిణామాలు ఇటు టీడీపీ ఇటు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారాయి. ఉదాహరణకు తిరుపతి నుంచి బరిలో ఉన్న అరణి శ్రీనివాసులు ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం నడుస్తుంది. తిరుపతి పార్లమెంట్ బరిలో ఉన్న వరప్రసాద్ తాజాగా అనధికారికంగా పెద్దిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా పలువురు నాయకులు కూడా అదే పనిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన వారు కూడా కొందరు టీడీపీ నేతలకు టచ్లో ఉన్నారు. ఇలా పదుల సంఖ్యలో జూన్ 4 తర్వాత ఏం జరిగినా తమ తమ రాజకీయ భవితవ్యాన్ని సేఫ్ ప్లేస్లో చూసుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. అందుకే ఎక్కడా ఎవరు బయటపడడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.